ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. ప్రశ్న: స్వామి, తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి విషయాలను మీరు విద్యార్థులకు వివరిస్తూ వారికి ఉచిత విద్యను అందించడమే కాకుండా విద్యాభ్యాసానంతరం బ్రతుకు తెరువు గురించి మెలుగులు చెప్తుంటే మేము పరవశించిపోతున్నాం. 1000 తల్లుల ప్రేమ మీది, అనంతమైన ప్రేమ మీది. ఇక్కడ MBA విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. బాబా: విద్య జీవనోపాధి కాదు, జీవిత పరమావధిగాని మీరు మొట్టమొదట గ్రహించాలి. ఉద్యోగము, వేతనము ప్రధానము కాదు. మీ విద్యను సమాజ సంక్షేమం కోసం వినియోగించాలి. ఏ చదువు చదివితే ఎంత జీతం వస్తుందన్న ఆలోచన మంచిది కాదు. సమాజంలో పుట్టి పెరిగి సమాజంలో అన్ని వనరులను వినియోగించుకున్నందుకు నేను సమాజానికి ఏ రీతిగా సేవ చేయగలను, ఏ రీతిగా కృతజ్ఞత తెలుపుకోవాలన్న ఆలోచన ప్రధానంగా ఉండాలి. తల్లిదండ్రులను సేవించి వారిని సంతృప్తిపరచాలి. పెద్దలకు తగిన గౌరవాన్ని అందించి వారిని ఆనందపరచాలి. మీరు మంచి పేరు తెచ్చుకోవడమే ఈ సంస్థకు మీరు అందించవలసిన కృతజ్ఞత. స్వామి ఆశించేది ఒక్కటే. స్వామిది 1000 తల్లుల ప్రేమ అని మీరు చెప్తుంటారు, కానీ ఒక తల్లి ప్రేమని అర్థం చేసుకోలేని మీరు 1000 తల్లుల ప్రేమను ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? మీరు ఇక్కడ అనగా MBA పిల్లలు ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత కంపెనీలలో మేనేజర్లుగా ఉద్యోగాలు సంపాదిస్తారు. చాలా మంచిదే, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను మీరు గ్రహించాలి. ఇవి పుస్తకాల్లో మీరు చదివి ఉండరు, మీ టీచర్లు కూడా చెప్పి ఉండరు. మీరు పుస్తకంలోనివి మస్తకంలోనికి చేర్చుకుంటున్నారే కానీ వాటిని ఆచరణలో పెట్టి సద్వినియోగం గావించడం లేదు. అందువలనే విద్య నిరుపయోగమవుతున్నది. అయితే పుస్తకాల్లో చదివినవన్నీ మీ పనిలో వినియోగించడం కుదిరే పని కాదు. వాటిని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవాలి. నేను MBA చదివాను, నేను ఈ కంపెనీకి మేనేజర్ని, కాబట్టి నేను సూటు బూటు వేసుకొని ఎయిర్ కండిషన్లో కూర్చొని సంతకాలు పెడుతూ కాఫీ టిప్పులను ఆరగిస్తూ కాలక్షేపం చేయాలి అని అనుకోకూడదు. నేను తీసుకొని జీతానికి తగిన పని చేస్తున్నానా లేదా అని ప్రశ్న వేసుకోవాలి. మీరు జీతానికి తగిన పని చేయకపోతే కంపెనీకి ద్రోహం చేసినట్లే. మీ ఉద్యోగాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. తరచుగా ఉద్యోగాలు మారకూడదు. ఓ కంపెనీ వదిలిపెట్టిన వాడు మరొక కంపెనీలో స్థిరంగా ఉంటాడని ఎవరు నమ్ముతారు? జీతంలో తేడా ఉందని కూడా ఉద్యోగాలు మారకూడదు. మీ ప్రతిభ వల్ల, నైపుణ్యం వల్ల, అనుభవం వల్ల ఉన్న చోటే మీరు ఉన్నత స్థాయికి వస్తారు. మీరు చేరిన కంపెనీకి సంబంధించిన అన్ని అంశాలను గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముడి సరుకుల సరఫరా, నీరు, విద్యుత్ శక్తి, వర్కర్లు, వాళ్ళ యూనియన్లు, ప్రభుత్వంతో సంబంధాలు, కంపెనీ యొక్క ఉత్పాదనలు, మార్కెటింగు, అడ్వర్టైజింగు, బ్రోకర్స్ యొక్క డిస్ట్రిబ్యూషను ఉన్న వాటన్నిటినీ శ్రద్ధగా గమనించి తెలుసుకోవాలి. అన్నిటికంటే క్వాలిటీ ముఖ్యం. కేవలం లాభం కోసం క్వాలిటీని తగ్గించకూడదు. క్వాలిటీ తగ్గితే మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారు. ప్రప్రథమంలో లాభాలు తగ్గినా క్వాలిటీ బాగుంటే ప్రజలలో మంచి పేరు వస్తుంది. తద్వారా కంపెనీ పురోభివృద్ధి చెందుతుంది. ప్రతి వర్కర్ని జాగ్రత్తగా గమనించాలి. వారు యంత్రాలతో పనిచేసే విధానాన్ని తెలుసుకోవాలి. వారు అన్ని పనులు చేయగలిగేటట్లుగా చూడాలి. మీరు మేనేజింగ్ డైరెక్టర్లను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను కలవాల్సి ఉంటుంది. అప్పుడు వారి వద్ద మీరు వినయ విధేయతలతో ప్రవర్తించాలి. వారు చెప్పిన దానికి భిన్నమైన ఆలోచన మీకు వచ్చినప్పుడు వెంటనే వారిని ఖండించకూడదు, వ్యతిరేకించకూడదు. మరొక అవకాశం తీసుకొని వారు ప్రశాంతంగా విరామంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలను వారికి వినయంగా విశదీకరించి చెప్పాలి. అప్పుడు వారు మీ అభిప్రాయానికి అనుకూలంగా మారుతారు. మీరు రీఇంజనీరింగ్ అనే సబ్జెక్టును కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ మూతపడిందంటే దానికి గల కారణాలను అన్వేషించాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. పరిష్కార మార్గాలను వెతకాలి. రూరల్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ కూడా మీకున్నది. గ్రామీణ వాతావరణం గురించి, గ్రామం యొక్క అవసరాల గురించి, వనరుల గురించి ముందుగా మీరు తెలుసుకోవాలి. స్థానిక గ్రామస్తులతో కలిసి పనిచేసేట్లుగా ఉండాలి. ఎక్కువగా ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం శక్తితో పనిచేయగలగాలి. మీరు 3, 4 చేరి ఒక ప్రాజెక్టును చేపట్టవచ్చు, ఒక ఇండస్ట్రీని నెలకొల్పవచ్చు. అన్నింటినీ మించి మానవతా విలువలను పోషించుకోవాలి. మీకు విలువలను చేకూర్చేవి మీ గుణాలే. దేశ అవసరాలు, స్వదేశీ విధానాలు, దేశ వనరులు, దేశ సంక్షేమాలను లక్ష్యంగా పెట్టుకొని భక్తితో కృషి చేయండి. తప్పక కృతకృత్యులు కాగలరు, కీర్తిని ఆర్జించగలరు. సాయిరామ్.